హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. మొత్తానికైతే ఇందిరా మిల్‌లకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఎవరైతే ఎల్1 కేటగిరీలో ఉన్నారో వారికైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఏవైతే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఒక నియోజకవర్గానికి 3,500 చొప్పున ఈ వచ్చే వారం రోజుల్లో ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఎవరైతే ఎలిజిబిలిటీలు ఉన్నారో వారికైతే మంజూరు పత్రాలు పంపిణీ చేస్తామని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లో సెలెక్ట్ కాని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని చెప్పేసి వారికి సెకండ్ ఫేజ్ లో వాళ్ళకు మరొక 3,500 ఉంటాయి కాబట్టి ఇట్లా అంటే సంవత్సరానికి 3,500 ఇళ్ళ చొప్పున ఒక కాన్సెన్స్‌కి పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి రెండో విడతలో ఈ ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది మంజూరు చేస్తామని చెప్పేసి మంత్రి చెప్పడం అయితే జరిగింది. ఏదైనప్పటికి కూడా ఇదైతే చాలా రోజుల నుంచి అయితే పెండింగ్ పడుతూ వచ్చింది. అంతలోపే ఎలక్షన్ కోడ్ రావడం, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్, దానికి సంబంధించి నిన్ననే ఎలక్షన్ కోడ్ ఎత్తేయడము, దాని తర్వాత వెంటనే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి కొంచెం స్పీడప్ అయిందని చెప్పుకోవచ్చు. నిన్న కూడా దీనికి సంబంధించి ఒక వీడియో అయితే చేశాను. ఎవరైతే అర్హులు ఉన్నారో అంటే ఎల్1 కేటగిరీలో స్టాటస్ ఎవరికైతే చూపెడుతుందో వారికి 100కి 100% ఇల్లు అయితే వస్తుందండి. అందులో మాత్రం ఈ 100కి 100 ఎవరికొస్తుందంటే ఫస్ట్‌లో కొంతమందికి మాత్రం వస్తది. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా లాస్ట్ టైమ్ ప్రతి వీడియోలో మీకు చెప్తున్నాను. ఎందుకంటే మీకు అర్థం కావాలంటే మీకు ఆందోళన చెందకూడదని చెప్పేసి. ఒక విలేజ్‌లో ఒక 500 మంది అప్లై చేసుకుంటే అందులో 200 మంది ఎలిజిబిలిటీ ఉంటే ఆ 200లోంచి ఆ విలేజ్‌కి ఎన్ని ఇల్లు శాంక్షన్ అయినాయి 20, 25, 30 ఇట్లా శాంక్షన్ అయిన ప్రకారం వాళ్ళు విడతల వారీగా ఈ 200 మంది నుంచి సెలెక్ట్ అయితే చేస్తారు. అందులో ఎవరైతే ఫస్ట్ ఫేజ్‌లో ఎవరైతే ఉన్నారో అంటే అత్యంత నిరుపేదలను వీళ్ళని ఎంక్వైరీ చేసి అత్యంత నిరుపేదలకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకుంది. దాని తర్వాత సెకండ్ ఫేజ్‌లో మరొక 3,500 మళ్ళీ ఈ 200 మందికి ఆల్రెడీ ఒక 35 మంది పోతారు కాబట్టి మళ్ళీ కొంతమంది ఇట్లా తీసుకుంటూ ఫేజ్‌ల వారీగా ముందుకెళ్లాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా మరొక వీడియో ద్వారా మీ ముందుకొస్తాను. ఆల్రెడీ దీనికి సంబంధించి నేను నిన్న కూడా ఒక వీడియో చేశాను. ఇందిరమ్మ సంబంధించి స్పీడప్‌గా ముందుకెళ్ళబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి. అలాగే నేను గతం నుంచే చెప్తున్నాను. మార్చ్ ఫస్ట్ లేదా సెకండ్ వీక్‌లో ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ప్రారంభమవుతుంది అని చెప్పేసి. మనం అనుకున్న విధంగానే ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయో అంటే ఈ నెక్స్ట్ వీక్‌లో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఎవరైతే అర్హులు ఉంటారో వారికైతే 100% ఈ మంజూరు పత్రాలైతే అందుకోనున్నారు. దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా నేనైతే మీకు చెప్పే ప్రయత్నం చేశాను. ఎప్పటికప్పుడు మా ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.